ప్రాణాలు పోసుకొని కూర్చున్నారు. 10 రోజుల నుంచి కూడా మహిళా రైతులతో సహా అందరు వస్తున్నారు. కూలీ లేరు. ఈ రైతాంగం ఏమో బార్దార్లు కిరాయికి తెచ్చుకొని ఆ కిరాయికి తెచ్చుకున్న బార్దార్లతో అది అదనపు భారం రైతాంగం మీద పడతా ఉంది. 10 రోజుల నుంచి రైతులుడా నడి రోడ్డు మీద పండుకుంటుంటే ఇక్కడున్న యంత్రాంగానికి ఇక్కడున్న ప్రజల సిగ్గు లేదు, శరం లేదు. వస్తారు, రిబ్బన్లు కట్ చేసిపోతారు. యూరియా ఇవ్వనికి దిక్కులేదు. రైతు బంధు అని చెప్పి రైతు భరోసా అంటారు. 3 పంటలు ఎగ్గొట్టిరు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు మేము నిలదీస్తా ఉన్నాం. ఇక్కడున్న జిల్లా యంత్రాంగాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు ఈ పని మేము అడుగుతా ఉన్నాం. 10 రోజులైంది కదా కళ్ళాలకు వడ్లొచ్చి, ఎందుకు కొంటలేరు? నిన్నటికి నిన్న మొన్న మరి ఆత్మకూరు మండలంలో 2 గ్రామాలలో వర్షం వచ్చి వరి తడిచిపోయింది. మరి రైతుల పరిస్థితి ఏంది మీరు ఆలోచించాలి. కూర్చున్నారు. 10 రోజుల నుంచి కూడా మహిళా రైతులతో సహా అందరు వస్తున్నారు. కూలీ లేరు. ఈ రైతాంగం ఏమో బార్దార్లు కిరాయికి తెచ్చుకొని ఆ